రైట్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని అనే పాట పాడదాం. దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో సంతోషము నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ఆమేన్. చుంటె తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ, అతి సుందరమైన నీ రూపం మరువలేని దేవా అని పాడతా. చుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. చుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదయలో నీవే, నా మనసులో నీవే. మాట్లాడతాం. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదయలో నీవే, నా మనసులో నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదయలో నీవే, నా మనసులో నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని.
నిన్ను చూడని. తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, వధువులు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ, పదములు చాలని ప్రేమకై పరిమతించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో నీవేనయా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని. ప్రియమార నీతో ఉండని, ప్రియమారనితో ఉండని. రైట్, నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. ప్లడ్జ్ చెప్పుకోవాలి. అందరు బైబిల్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చిన బైబిల్స్ అన్నీ చూపించండి. రైట్, బైబిల్ని హృదయం దగ్గర పెట్టుకోండి. బైబిల్ని హృదయం దగ్గర పెట్టుకోండి. ఈ మాటలు నేను 1-2 వారాలు నేను చెప్తాను, దాని తర్వాత మీరు కూడా నాతో పాటు కలిసి చెప్పాలి, అర్థమైపోవాలి. ఓకే, సో ఈ మాటలు నా వెనక చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో ఇది నాకు తెలియచేయుచున్నది. నేను ఎలాగూ ఉండవలెనని తెలియజేస్తుందో అలాగూ నేను ఉండగలను. నేను ఏది చేయగలనని ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుందో అది నేను చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానము నేను నమ్ముచున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్దాం. రైట్, ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం పోయిన వారం చెప్పినట్లుగా ఏదో మాటలు కలిగిన గ్రంథం కాదు. ఎవరికి అర్థం కాని సంస్కృతంలో ఎవరికి అర్థం కాని పదజాలంతో ఉన్న బైబిల్ గ్రంథం కాదు. మామూలుగా చదువు వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ఏం చేయొచ్చు? చదువుకోవచ్చు. రైట్, నిజంగా జరిగిన ఒక సందర్భాన్ని చెప్పి వాక్యంలోనికి నేను వెళ్తాను. ఒక దేవుణ్ణి ఎరగని కుటుంబంలో ఒక ఆయన ఒక నిశ్చయిత తీసుకున్నాడట. ఏమని అంటే, ప్రతి ఒక్కరు బైబిల్ చదువుతున్నారేంటి, బైబిల్లో ఉన్న దేవుణ్ణి అందరు నమ్ముకుంటున్నారేంటి, నేను బైబిల్లో తప్పులు ఎతుకుతాను. బైబిల్ నిజమైన గ్రంథం కాదు, నిజమైన పరిశుద్ధ గ్రంథం కాదు, అది పవిత్ర గ్రంథం కాదు, తప్పులతో కూడిన గ్రంథం బైబిల్ గ్రంథం అని నేను చెప్పి ప్రూవ్ చేస్తాను అని ఒక ఆయన బైబిల్ గ్రంథాన్ని కొనుక్కున్నాడట.
ఆ కొనుక్కున్న ఆయన పేరు ఏంటయ్యా అంటే రాయలసీమ రామకృష్ణమూర్తి గారు. ఆయన పేరేంటి? రాయలసీమ రామకృష్ణమూర్తి గారు. ఆయన ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి. ఆయన పర్పస్ ఆఫ్ బైబిల్ కొనుక్కోవటం ఏంటయ్యా అంటే బైబిల్ గ్రంథంలో తప్పుల్ని ఎతకటానికి బైబిల్ గ్రంథం కొనుక్కున్నాడట. అసలే శుద్ధ వంశంలో పుట్టినవాడు కనుక ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని ఇంటికి తీసుకొచ్చాడో ఇంట్లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేయలేదంటే, ఎందుకు ఆ పుస్తకం తీసుకొచ్చావు, ఎందుకు ఆ గ్రంథం తీసుకొచ్చావు, ఆ గ్రంథం మన ఇంట్లో ఉండకూడదు, ఆ గ్రంథంలో ఉన్న మాటలు మనం చదవకూడదు, అది అపవిత్రమైనది, ఆ గ్రంథానికి తీసుకురావద్దు అని కుటుంబస్తులందరూ చెప్తుంటే ఆయన అన్నాడంట, ఎవరో రామకృష్ణమూర్తి గారు చెప్తున్న మాట, అమ్మా నేను ఇందులో తప్పులు ఎతకటానికి తీసుకొచ్చాను, ఇందులో తప్పులు ఎతికి ఇందులో ఇన్ని తప్పులు నేను ప్రూవ్ చేద్దామని బైబిల్ గ్రంథం తీసుకొచ్చానని చెప్పగానే తల్లిదండ్రులకు చాలా సంతోషం వచ్చేసిందంట. నిజమే, మా కుమారుడు ఎంత ప్రయోజకుడయ్యాడు, బైబిల్ గ్రంథంలో తప్పులు ఎతకడానికి బైబిల్ చదువుతున్నాడంటే ఆయన చదవరా, నీట్గా చదువు, మొదటి నుంచి చివరిదాకా చదువు అని బూస్టు, హార్లిక్స్, టీ, కాఫీలు ఇచ్చి మరీ చదివించారట. ఏమిచ్చి? బూస్టు, హార్లిక్స్, టీ, కాఫీలు ఇచ్చి మొత్తం చదివించారంట. బైబిల్ మొత్తం చదివించిన తర్వాత ఆ రాయలసీమ రామకృష్ణమూర్తి గారు బైబిల్ గ్రంథంలో తప్పులు తెలుసుకుందామని ప్రయత్నం చేసిన ఆ మూర్తి గారు ఏమైపోయారంటే క్రీస్తుకు దాసుడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆ రాయలసీమ రామకృష్ణమూర్తి గారు ఎవరో తెలుసా అండి మీకు? ఆర్ఆర్కే మూర్తి గారు. ఎవరైనా? ఆర్ఆర్కే మూర్తి గారు. మనిషి ఎవరో కనిపించకపోయినా రేడియో ద్వారా సువార్తను ప్రకటించిన ఏకైక దైవజనుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన అగ్ర కులానికి చెందినవాడైనా ఆయన బైబిల్ గ్రంథంలో తప్పులు ఎతకటానికి బైబిల్ గ్రంథం కొనుక్కుని చదివాడు. కానీ వాళ్ళ అమ్మతో చెప్తున్న సాక్ష్యం ఏంటయ్యా అంటే, నేను తప్పులు ఎతుకుదాం అనుకున్నాను కానీ ఇది చదువుతున్నప్పుడు నా తప్పులు నాకు కనిపించేసినాయి అమ్మా, నేను ఎలా ఉన్నానో, నేను ఎలాంటి తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నానో, ఎలా ఉండకూడదో ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు గమనించిందమ్మా. నేను తప్పులు ఎదుగుదాం అనుకున్నాను కానీ నా తప్పులను చూపించిన గ్రంథాన్ని నేను ప్రకటించకుండా ఎలా ఉండగలను? బైబిల్ మొత్తాన్ని రేడియోలో చెప్పాడండి. రేడియో ప్రోగ్రాం నా చిన్నతనంలో కూడా, అప్పుడే నా చిన్నతనంలో అయ్యగారు చాలా ఇష్టపూర్వకంగా బైబిల్ రేడియో కొనేవారు. దేనికోసం అయ్యా అంటే కేవలం పొద్దున్నే వచ్చే ఇంగ్లీష్ వార్తల కోసం, దాని తర్వాత సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు వచ్చే ఇదిగో దేవుని యొక్క వాక్యం వినటానికి రేడియో కొన్నారు. అందులో ఆయనకి స్లాట్ 20 నిమిషాలే ఉండేది. 20 నిమిషాలు, 5 నిమిషాలు ప్రార్థన, ఒక పాట, 15 నిమిషాల పాటు సంవత్సరం అంతా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేశాడు ఆయన. సువార్తీకరణలో ఆయన చూపించిన దిశ రెండో విధంగా మారిపోయింది. ఎవరైనా బైబిల్లో తప్పులు ఎతకటానికి వచ్చిన ఆయన. నేను అంటాను, బైబిల్ గ్రంథం ఎలా చదవాలో తెలుసా? బైబిల్ గ్రంథం ఎలా చదవాలో తెలుసా? ఒకే గ్రంథం అండి, ఇందులో ఎటువంటి దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం ఇది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఎలా చదవాలి అని అంటే, బైబిల్ గ్రంథంలోనే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక వచనం చదువుతున్నప్పుడు 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అక్షరానుసారంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే బైబిల్లో ఏ అక్షరాలు, ఏ పదాలు వాడుతున్నారో దాన్ని ఉద్దేశించి రాసినవి అని మొదటిది. రెండోది ఏంటంటే ఆ పదాలలో కొన్ని అలంకారాలు ఉంటాయి. ఏముంటాయి? కొన్ని అలంకారాలు ఉంటాయి. అంటే ఓహో దీనికి సాదృశ్యంగా వాడారనమాట. ఇక్కడ పదం, ఇక్కడ నీళ్లు, ఇక్కడ మొక్క, ఇక్కడ మందిరం, ఇక్కడ ఆలయం, ఇక్కడ హృదయం, ఇవన్నీ అలంకారంగా యూజ్ చేశారనమాట. రెండో పద్ధతి ఏంటి? అలంకానుగారంగా మనం బైబిల్ని ఏం చేయాలి? మూడోది మర్మం. ఈ టాపిక్ చెప్తున్నారంటే అంతరంగంగా ఇంకోటి ఏదో విషయం, మన ఆధ్యాత్మిక జీవితాలకు సరిపోయే విషయం ఉంది అనే ఉద్దేశాలతో మీరు బైబిల్ చదవగలిగితే ఇందులో పొరపాట్లు అనేవే కనిపించవు. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. సో బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరం ఎలా చదవాలి అంటే 3 అంశాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిది అక్షరానుసారంగా, రెండోది అలంకారానుసారంగా, మూడోది మర్మాలతో కూడిన వాక్యాలు మీరు చదువుతున్నారు. ప్రతి ఒక్క మాటలో నిగూఢంగా ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అలంకార రూపకంగా ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అక్షరానుసారంగా ఒకటి కనిపిస్తూ. చెప్పాను కదా మీకు ఆల్రెడీ 2-3 వారాల క్రితం చెప్పాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో నుండి 2వ వచనం వచ్చేటప్పటికి ఎంత గ్యాప్ ఉంది? అందులో కొన్ని యుగాలు గ్యాప్ ఉన్నాయి.
మొదటి వచనం నుండి రెండో వచనం వచ్చేటప్పటికి కొన్ని యుగాలు. అవన్నీ ఎప్పుడు గమనిస్తారు అంటే ఆధ్యాత్మికంగా చదివితే మాత్రమే మీకు ఆ విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. అందుకే శ్రేష్టమైన వాక్యం ఈ వాక్యం, అందరినీ మనసులను మార్చే వాక్యం ఈ వాక్యం, దేవుడు ఎన్నో మంది బ్రతుకులను మార్చింది వాక్యం ఈ వాక్యం. సో ఆ వాక్యం మనకి జరుగుతూ ఉన్నప్పుడు ఆసక్తిగా దాని మీద శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోయి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం తీద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనంలో మొదటి లైన్ మాత్రమే చదువుదాం. మొదటి లైన్ మాత్రమే. అందరూ ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకే మాట. ఇక్కడ నా దేవుడు కొంతమందితో చెప్తున్న మాట, నా దేవుడు తన మార్గాన్ని అనుసరించిన ప్రజలతో చెప్తున్న మాట. ఏం మాట అనంటే, ఇదే నా ప్రయాణ పద్ధతి. ఇదే నా ప్రయాణ పద్ధతి. అంటే ప్రయాణానికి ఒక పద్ధతి ఉంది. ఎవరైనా మీ ఇంటికి వెళ్ళారనుకోండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి కానీ వెళ్ళారు అంటే ఇంటికిలో అడుగు పెట్టగానే అడిగే మొదటి ప్రశ్న, ప్రయాణం ఎలా జరిగింది అని అంటారంటరా? ప్రయాణం ఎలా జరిగింది, ఎలా వచ్చారు అని అంటారంటరా? బస్ మీద వచ్చావా, రైలు మీద వచ్చావా, ఏరోప్లేన్ మీద వచ్చావు, నడిచి వచ్చావా, బండి మీద వచ్చావా, వచ్చేటప్పుడు మార్గం అంతా కుశలంగా జరిగిందా? ఇక్కడ కూడా నా దేవుడు నమ్మిన జనాంగాన్ని ఒక ప్రయాణానికి పురుకొల్పుతున్నాడు. ఒక ప్రయాణం జరగవలసిన సందర్భం వచ్చింది. ఆ ప్రయాణం ఎలా జరగాలి అంటే ఇష్టం వచ్చినట్లు కాదు జరగాల్సింది. ఎలా జరగాలి? ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఇప్పుడు ఏలూరు వెళ్ళాలి అన్నారు అనుకోండి, ఏలూరు ఎలా వెళ్ళొచ్చు మీరు? నేరుగా మెయిన్ రోడ్ వెళ్ళిపోతాం, స్ట్రైట్గా పట్టుకుంటే జీసస్ క్రాస్ స్టాట్యూ వస్తుంది, కొత్తూరు మీదుగా ఏం చేసుకోవచ్చు? లేదండి నేను అలా వెళ్ళనండి, ఇలా వెళ్తాను సార్, జయపురం మీద నుంచి వెళ్తానండి, ఇలా వెళ్ళి ఆ తోటలోంచి వెళ్ళిపోయి హనుమాన్ జంక్షన్ అడ్డ రోడ్ దగ్గర కూర్చుంటానండి, అడ్డ రోడ్ నుంచి హనుమాన్ జంక్షన్కి వచ్చి అటు నుంచి కూడా ఏలూరు వస్తుందా రాదా? చెప్పాలి, వస్తుందా? కానీ అది ఎలా జరిగింది? దారెట్టి వెళ్ళిపోతే అటు వెళ్ళిపోయాడు, పద్ధతి లేకుండా వెళ్ళిపోయాడు. పద్ధతి కలిగి ఉన్నాడు ఏం చేస్తాడయ్యా అంటే ఒక మార్గానికి వెళ్ళటానికి దానికి షార్టెస్ట్ పాత్ ఎత్తుకుతారు. ఒక మార్గం గుండా వెళ్ళటానికి ఎలా వెళ్ళాలి అని ఒక అంచనా వేసుకుంటాడు. అంచనా వేసుకుని వెళ్ళేవాడు ఏం చేస్తారో తెలుసా? షార్ట్ టైంలో అక్కడికి ఏం చేయబడతారు? వెళ్ళిపోతారు. ఇక్కడ నేను మాట్లాడుతున్న సందర్భం దేని గురించి అయ్యా అంటే, దేవుడు ఇదివరకు తనను అంగీకరించిన కొంతమంది జనాంగాన్ని కావాలనే ఒక రాజు చేతికి అప్పచెప్పేస్తారు. ఎవరా రాజు అనంటే ఫరో. ఎవరా జనాంగం అనంటే ఇశ్రాయేలీల్ని ఫరో చేతికి అప్పగిస్తున్నప్పుడు బైబిల్ దేవుడు చెప్తున్న మాట, మిమ్మల్ని 400 సంవత్సరాలు ఆ రాజు కింద ఏం చేస్తాను? మిమ్మల్ని చెప్పాలి, ఏం చేస్తాను? మిమ్మల్ని బందీకారంగా మార్చేస్తాను. వాళ్ళ కింద శ్రమలతోనే మీరు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి రయ్యా అంటే 400 సంవత్సరాలు. ఎక్కడుంటారు? ఇంకా 400 సంవత్సరాలు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఎంత కష్టపడినా ఎందులో ఉండాలి? వాళ్ళు ఆ శ్రమంలోనే ఉండాలి, ఫిక్స్డ్ అది. కానీ విషయం ఏంటో తెలుసా? దేవుడు 400 సంవత్సరాలు మిమ్మల్ని చెరసాల్లో పెట్టాను, 400 సంవత్సరాలు శ్రమల్లో మిమ్మల్ని పెట్టాను, 400 సంవత్సరాలు మిమ్మల్ని మీరు సరి చేసుకోవటానికి 400 సంవత్సరాలు పడుతుంది అని చెప్పిన తర్వాత కూడా ఇశ్రాయేలీయుల్ని ఆ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి ఎప్పుడు తీసుకొచ్చాడో తెలుసా? 430 సంవత్సరాలు పట్టిందట. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? దేవుడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 400 సంవత్సరాలు మిమ్మల్ని శ్రమంలో పెడతానన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 430 అంటే ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా పట్టింది? ఎందుకో తెలుసా? ఆ ఇశ్రాయేలీలట అంత హింసలో ఉన్నా, అంత వేదనలో ఉన్నా వాగ్దానం చేసిన దేవుణ్ణి మర్చిపోయి భయభక్తులు లేకుండా జీవించారట. ఏం లేకుండా? భయభక్తులు లేకుండా జీవించారట. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన చేస్తానన్న సమయానికి చేయకుండా ఏం చేశాడు? దాన్ని చెప్పాలి, ఏం చేశాడు? పొడిగించాడు.
ఒకవేళ నేను అనుకుంటాను ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ 400 సంవత్సరాలకి వారు ఒక మ్యాప్ వేసుకొని, రే 400 సంవత్సరాలు నమ్మిన నమ్మకమైన 400 సంవత్సరం 401 సంవత్సరంలో మన దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తారు కాబట్టి ఆ నమ్మకంగా బ్రతుకుదాం అన్నవాడు లేకుండా పోయారు. భయభక్తులతో పెరుగుదాం, 400 సంవత్సరాల తర్వాత ఎలాగో నా దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు కదా, నా దేవుడి కబంధ హస్తాల నుంచి విడుదల చేస్తాడు కదా, ఐగుప్తులో నుంచి మనం బయటకు వచ్చేస్తాం కదా, ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో ఎవరు లేరట. భయభక్తులు లేకుండా బ్రతికారు కాబట్టే 400 సంవత్సరాలు పట్టాల్సింది ఎన్ని సంవత్సరాలు పట్టినాయి? 430 సంవత్సరాలు. నేను అంటాను, మన ఆధ్యాత్మికంలో కూడా చెప్తాను, దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు, దేవుడు సూటిగా మనతో మాట్లాడతాడు. మీరు ప్రారంభించేయండి, దాన్ని అంతవరకు తీసుకెళ్తానని చెప్తాడు. మీరు ప్రారంభించండి, 100 ప్రతిఫలం ఇస్తానని చెప్తాడు. వాగ్దాన రూపకంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ చాలామందికి వాగ్దాన నెరవేర్పులు ఉండవు. దేనికో తెలుసా? దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామేమో ఒకసారి చూడండి. భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నామేమో లేదో చూడండి ఒకసారి. భయభక్తులు లేని జీవితాలు కనుక మనం జీవించగలిగితే ఇశ్రాయేలు 400 సంవత్సరాలు పట్టాల్సింది 430 సంవత్సరాలు పట్టింది. ఆ 430 సంవత్సరాల్లో కూడా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళుగా బయటికి తీసుకురాలేదు. ఒక ఆయన పంపించాడు. ఎవరిని పంపించాడు? ఒక ఆయన పంపించాడు. ఆ ఆయన ద్వారా ఈ ఇశ్రాయేలందరూ బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు నడిచేస్తున్నారట. అక్కడ ఎలా నడుస్తున్నారు? ఎవరి ఆలోచనల ప్రకారం. మన యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న షార్ట్ పెట్టాను, చూసారు లేరు నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకి ప్రయాణం ఎలా చేశారు, ఏ మార్గం గుండా వెళ్ళారు, ఏ మార్గం గుండా ఎన్ని కిలోమీటర్లు పట్టింది, ఎన్ని సంవత్సరాలు నడిచారో ఆ షార్ట్ పెట్టాను. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. నేరుగా వెళ్ళాలి అంటే నేరుగా 40 రోజులు వెళ్ళిపోవచ్చు. ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు? ఎవరో పద్ధతి ఉన్న వాళ్ళు చేసే పని. నిజంగా ప్లానింగ్ ఉన్నవాళ్ళు, దేవుని ఆచరణలో నడుస్తున్న వాళ్ళు 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటయ్యా అంటే పద్ధతి లేకుండా వెళ్ళిపోయారు. అందుకే వారిని ఉద్దేశించి నా దేవుడు చెప్తున్న మాట, ఆ మాట ఇదే వారి ప్రయాణ. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. ఒక మాట మీకు చెప్తాను, అక్షరానుసారంగా అక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్పిన మాట అది. ఇప్పుడు అలంకార రూపకంగా చెప్తున్నాను. మనము దేవుణ్ణి ఎరిగిన జనాంగము, దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా ఈ లోకమనే ఐగుప్తులో నుండి పరమ కానానుకు మనం ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం కూడా ఏం చేయబడాలి? ఈ ఐగుప్తు అనే ఈ లోకంలో నుండి దేవుడు ఎరిగిన ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళాలి? కానానుకి వెళ్ళాలి, పరమ కానానుకి వెళ్ళాలి. లేదంటే నేను కానానికి వెళ్ళకపోయినా పర్లేదు సార్, నేను బ్రతికినంత కాలం నేను నిరంతరం చావకుండా బ్రతుకుతాను అన్నవారు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేము. అందుకే సంస్కృతంలో కూడా అంటారు, పుట్టినవారు. అబ్బా ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్పక తప్పదు. ఆ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పాలి. అది తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం సార్? అది తెలిస్తే మందిరం ఎందుకండి? మేమే చిన్న మందిరాలు పెట్టేస్తాం. అది తెలిస్తే మేము ఇంత శ్రమ ఎందుకండి, ఇంత ఆరాధన ఎందుకండి, ఇంత వాక్యం మేము ఎందుకు వినాలండి? నేను అంటాను, పుట్టినవాడు ఎలా మరణించక తప్పదో మరణించిన వాడికి 2 స్థానాలు ఉంటాయి. వాడు ఈ లోకంలో చేసిన పనులను బట్టి ఒకటే అయితే నరకానికి వెళ్తాడు, లేదా మనం మందిరానికి ఎందుకు వచ్చామో తెలుసా? మనకి పని లేక వచ్చాము మందిరానికి. మీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా అంటే అందరికీ చాలా పనులు ఉన్నాయి. ఆయన దేవుని యొక్క వాక్యం వినటానికి శ్రద్ధతో మందిరానికి దేనికోసం వచ్చాడయ్యా అంటే నేను మరణించిన తర్వాత నేను నిత్య కానానికి వెళ్ళాలా? స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒక మాట మీకు చెప్తాను, ఇక్కడ ఒక ప్రయాణ పద్ధతి ఉందట. ఆ ప్రయాణ పద్ధతి దేనికోసం ఇచ్చారయ్యా అంటే ఐగుప్తులో నుండి కానానుకు వెళ్ళటానికి దేవుడు ఒక పద్ధతిని నిర్ణయించాడు. నేనంటాను, మనం కూడా ఈ లోకమనే ఐగుప్తులో నుండి, శ్రమలనే ఈ ఐగుప్తులో నుండి, ద్వేషం అనే ఈ ఐగుప్తులో నుండి, మాటలు పడే స్థితి అనే ఈ ఐగుప్తులో నుండి మన కోసం దేవుడు ఏర్పరిచే ఆ నూతన యెరూషలేములోనికి
మన కోసం ఏర్పరిచిన ఆ బంగారు కానానులోనికి వెళ్ళటానికి కూడా దేవుడు ఒక పద్ధతిని చూపించాడు. ఆ పద్ధతిని ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్, అదే బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 9వ అధ్యాయాన్ని తీద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం ముందుగా మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం బైబిల్ గ్రంథంలో 118వ నెంబర్ కలిగిన పేజీలో సంఖ్యాకాండం 9వ అధ్యాయం మొదటి వచనం. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలా ఆ ప్రయాణ పద్ధతి ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు చెప్పాడో తెలుసా? ప్రయాణం ప్రారంభించిన సంవత్సర కాలం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం ప్రారంభంలో మొదటి నెలలో చెప్పాడట మార్గం. మీరు ప్రయాణం మీకు నచ్చినట్లు వెళ్తాం కాదు. నేను అంటాను మనం కూడా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏం చేయాల్సిన సందర్భం, బయలుదేరేటప్పుడు ఏం చేయాలి, మనం చెప్పాలి. ఏం చేయాలి? కనీసం క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారో లేదో కూడా తెలీదు. వాళ్ళు ఎన్నో డింగని వెనకొచ్చేస్తారు వెంటనే. ఏం చేసామంటే ఏం చేసామో లేదు కూడా. కొంతమంది మా మామగారు లాగా అని ముద్దు పెట్టేసి వెళ్ళిపోయే బ్యాచ్ కొంతమంది. నేను అంటాను, ఇక్కడ దేవుడు అరే మీరు వెళ్ళాల్సిన మార్గం ఇది అని ఎప్పుడు చెప్పారో తెలుసా? సంవత్సరం పోయిన తర్వాత. ఎందుకు ఆ సంవత్సర కాలం అంతా ఎలా నడిచారంటే, నేను అనుకుంటాను ఎవరికి నచ్చినట్లు వాళ్ళే ఎటు సాఫీ రోడ్డు కనిపిస్తుంటే అటు సాఫీ రోడ్డుకి నడిచేసినట్టున్నారు వాళ్ళు. బయటకు వచ్చేసేటప్పుడు నేను అనుకుంటాను, అయ్యా మా మార్గాన్ని నువ్వే నిర్దేశించిన ఆయన, మా మార్గాన్ని నువ్వే చెప్పు నాయనా అని చెప్పుంటే దేవుడు ఏ మార్గాన్ని చూపించేవాడో మనకు తెలియదు. కానీ ఆ మార్గం పద్ధతి, నడవలసిన పద్ధతి ఎప్పుడు చెప్పారయ్యా అంటే దేవుడు సంవత్సరం పోయిన తర్వాత. నేను అంటాను, ఇది అక్షరానుసారంగా ఉన్న మాట. ఆధ్యాత్మికంగా నేను చెప్తాను ఒక మాట. సంవత్సర కాలం దాకా మనం వెయిట్ చేయాల్సిన పనిలా. మనం ప్రారంభంలోనే ఏం చేయాలి, మనం చెప్పాలి. ఏం చేయాలి? పని ప్రారంభించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. మనం పని ప్రారంభిస్తున్నప్పుడు అది ఏ పనైనా మనకి కొత్త, కానీ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త కొత్త కాదు. నాకు వ్యవసాయం కొత్త కావచ్చు, కానీ వ్యవసాయాన్ని ప్రారంభించింది ఆయన. చదువుకోవటం నాకు కొత్త కావచ్చు, చదువునిచ్చిన వాడు దేవుడు. ఒక బిల్డింగ్ కట్టడం నాకు కొత్త కావచ్చు, కానీ బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ తయారు చేసిన వాడు ఎవడో. అందుకే ఏ పని ప్రారంభించినా ఎలా ప్రారంభించాలో తెలుసా? శ్రద్ధతో, భక్తితో, దేవుని యొక్క ఆమోదాన్ని తీసుకుని ఏం చేయాలి, మనం ప్రారంభించాలి. ఒకవేళ అలా ప్రారంభించలేదు అనుకోండి, మనం అనుకున్న టైంకి పని జరగదు. ఇశ్రాయేలులు కూడా 40 రోజుల్లో వెళ్ళాల్సింది ఇష్టానుసారంగా తిరిగిపోయారు కాబట్టి సంవత్సర కాలం పట్టిన కనీసం దరిదాపుల దగ్గర కూడా. అప్పుడు మోషే గారు చేసిన ప్రార్థనను వినిన దేవుడు ప్రయాణం ప్రారంభమైన సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలో మొదటి నెలలో సీనాయి కొండ దగ్గర ఆ ప్రజలందరికీ మార్గాన్ని నిర్దేశం చేశాడు. ఏంటా మార్గం, ఎలా జరుగుతుందా మార్గం? అదే అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం. వారు మందిరమును మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. అగ్ని వంటి ఆకారము ముండెను, నిత్యము అలాగే. రైట్, 15వ వచనంలో చెప్తున్న మాట, ఇశ్రాయేలులందరూ సీనాయి కొండ దగ్గర ప్రజలందరూ కూర్చున్నప్పుడు వాళ్ళు ఒక మందిరాన్ని నిలబెట్టారట. ఎప్పుడైతే ఆ మందిరాన్ని నిలబెట్టారో ఆ మందిరం మీదకి ఏమొచ్చిందో తెలుసా? ఒక మేఘం వచ్చి మందిరం మీద కమ్మింది. పగలంతా మేఘం ఉందట. రాత్రి అయ్యేటప్పటికి ఏమైందయ్యా అంటే మేఘము పోయి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. అది నిరంతరం అలాగే ఎలా ఉందట? నిరంతరం అలాగే ఉందట. ఇప్పుడు 16వ వచనం చదువుదాం. నిత్యము అలాగే మేఘము మందిరమును కమ్మెను. ఏమైందట? దేవుడిచ్చిన కట్టడేంటయ్యా అంటే, ఇదిగో
మీకు మేఘం కమ్మింది కదా, ఆ కమ్మిన మేఘం ఎప్పుడైతే పైకి ఎత్తబడుతుందో, ఆ గుడారానికి చుట్టుకున్న మందిరం ఎప్పుడైతే పైకి ఎత్తబడుతుందో అప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఒకవేళ మేఘం పైకి ఎత్తబడకుండా అక్కడే ఉందంటే అది వారమైనా, నెలలైనా, రోజులైనా, సంవత్సరాలైనా ఎలా చేయబడాలి? మీరు అక్కడే ఉండాలి. ఒకసారి 21వ వచనం చూద్దాం. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైపడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ, 1 నెల కానీ, ఏడాది కానీ ఏం చేశారట? అది రాత్రి కానీ, పగలు కానీ, 2 దినాలు కానీ, సంవత్సరం కానీ, నెల కానీ ఆ గుడారం మీద నివసించింది అనుకోండి, ఆ గుడారం మీదే ఉందనుకోండి, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయబడాలి? కాదని వెళ్ళకూడదు. ఏం చేయకూడదు? ఎందుకు? సంవత్సరం ఇష్టానుసారంగా నడుచుకొని ఎక్కడికో వచ్చేసారు, ఏదో మూలకు వచ్చేసారు. ఆ మూలకు వచ్చిన దగ్గర నుంచి తిరిగి కానాను దేశానికి వెళ్ళటానికి వాళ్ళకు ఒక పద్ధతి చూపించారు. ఆ పద్ధతిలో దేవుడు వాడుకునే ఒక నిర్ణయం ఏంటయ్యా అంటే, మొదటిది దేవుడు మేఘాన్ని వాడుకున్నాడు. 2 మందిరాన్ని వాడుకున్నాడు. 3 ఆయన యొక్క వాక్కు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ వాక్యాన్ని చెప్పేవాడు ఎవడయ్యా అంటే మోషే. 15వ వచనం నుండి 23వ వచనం వరకు, 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా మీరు ఒకసారి చదవండి. ఎందుకంటే అక్కడ మేఘము అన్న మాట 11 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు రాయబడి ఉంది? 11 సార్లు. మందిరం అన్న మాట 8 సార్లు రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? 8 సార్లు. యెహోవా మాట చొప్పున అన్న మాట 6 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు రాయబడి ఉంది? 6 సార్లు. మోషే అన్నమాట ఒక్కసారి. అంటే ఆధ్యాత్మికంగా ఒక మాట చెప్తాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణం ఎవరి మీద ఆధారపడి ఉంది అని అంటే, మందిరం మీదున్న మేఘంతో. మందిరాన్ని మీదున్న మేఘానికి దేవుడు ఇశ్రాయేలుల ప్రయాణాన్ని ఏం చేశాడు? లింక్ చేశాడు. ఎప్పుడైతే ఆ మేఘం పైకి లెగుస్తుందో, ఎప్పుడైతే కమ్ముకున్న ఆ మేఘం పైకి లేవదీయబడుతుందో అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు ఏం చేయాలి? ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఒక మాట మీకు చెప్తాను. ఆ మేఘం ఏంటయ్యా అంటే నా దేవుని ఆత్మ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మందిరం ఏంటయ్యా అంటే, మందిరం దేనికి సాదృశ్యమయ్యా? మందిరం దేనికోసం ఉందయ్యా అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్న మాట, ఆ మందిరం ఏరో కాదు, మీరే నా మందిరం. ఆ మందిరంలో మీరు ఆత్మతో నివసించుతారు. దేవుడికి సజీవులుగా ఉండాల్సిన మందిరం. చదువుదామా ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 147వ నెంబర్ కలిగిన పేజీ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, అక్కడ ప్రయాణ పద్ధతి దేవుడు మేఘాన్ని, ఆలయాన్ని చూపించి చెప్పాడు అలంకార రూపకంగా. ఏంటి ఆలయం అంటే, నేనే ఆలయం. నా ప్రయాణ పద్ధతి ఎలా ఉండాలయ్యా అంటే, నేను మేఘాన్ని అనుసరించుకుంటే ఏం చేయాలి? నడుచుకోవాలా. నేను మేఘాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉండగలిగితే నా దేవుడు చెప్తున్న మాట అది నీ పద్ధతే. నడవలసిన పద్ధతి ఇష్టానుసారంగా కాదు. నీ మేఘం ఎప్పుడైతే నీ మీద నుంచి లెగుస్తుందో అప్పుడు మీ నడకని ఏం చేయాలి? ప్రారంభించాలి. ఆ పరిస్థితిలోనే మీ నడకను ప్రారంభించి ఆ విధంగా నడవగలిగితేనే ఇది నిజమైన పద్ధతి. ఈ ఐగుప్తులో నుండి పరమకారానుకు చేరే పద్ధతి. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ ఆలయం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా పడగొట్టేయచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్లుగా ప్రతి ఆలయం ఎప్పుడుకో అప్పుడు పడిపోవాల్సిందే. కానీ ఈ ఆలయం మాత్రం
ఆ కానానుకు చేరే ఆలయం ఇది. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇక్కడ కూడా ఒక పద్ధతిని చెప్పాడు. ఈ ఐగుప్తులో నుండి ఈ మేఘం ఈ ఆలయాన్ని ఎప్పుడైతే పైకెత్త తీస్తుందో అప్పుడే ప్రయాణాన్ని ఏం చేయాలి? ప్రారంభించాలి. యేసుక్రీస్తు ప్రభువారట మరణించి ఆరోహణం అయిపోయిన తర్వాత సుమారు 40 రోజుల పాటు ఇంకా భూమి మీదే ఉన్నారు. మరణించారు, ఈస్టర్ రోజున తిరిగి లేచారు. ఈ తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యేంత వరకు 40 రోజులు ఈ లోకంలోనే సంచరించారు. ఆ 40 రోజుల్లో కూడా 11 సార్లు దేవుడు కనపరుచుకున్నాడట. ఏం చేయబడ్డాడు? కనపరుచుకున్నాడు. దేవుడు తనను తాను కనపరుచుకుంటున్న సందర్భాల్లో చివరి రోజు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్న సందర్భాల్లో శిష్యులైన అందరినీ గ్యాదర్ చేశారట. సుమారు ఒక 500 మంది వచ్చి ఆయన ముందు కూర్చుంటే, ఇదిగో ఇప్పుడు దాకా నేను మీకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాను, ఇక నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను ఆరోహణమై పరలోక రాజ్యానికి చేరబోతున్నాను అని చెప్తున్న సందర్భాల మధ్యలో ఆ కింద ఉన్న ప్రజలందరూ అన్నారయ్యా, ఇప్పుడు దాకా మీరు మాతోనే ఉన్నారు కదా, ఇప్పుడు దాకా మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు లోటు లేకుండా, బాధ లేకుండా, బెంగ లేకుండా, ప్రార్థనలకు సమాధానాలు చేసుకుంటూ ఎన్నో అద్భుతాలను చూసుకుంటూ నడిచాం. ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మీరు వెళ్ళిపోతే మా పక్షాన ఉండేవారు ఎవరు? మీరు వెళ్ళిపోతే మా ప్రార్థనలు ఆలకించేవాడు ఎవరు అని అడిగితే ఆ ప్రభువారు చెప్పారు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఎవరిని పంపిస్తానో తెలుసా? ఒక ఆదరణకర్తను పంపిస్తాను. స్తోత్రం చెప్పండి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆరోహణమై వెళ్ళిపోయి మనకంటూ ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. అలనాడు దేవుని మందిరం మీద మేఘాన్ని దేవుడు ఏ విధంగా పంపించాడో, ఇప్పుడు ఈ మందిరమైన, ఈ ఆలయమైన, దానియేలు అనే ఈ ఆలయానికి దేవుడు ఒక ఆదరణకర్తను ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఆ ఆదరణకర్త ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడయ్యా అంటే, అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి కేవలం ఆ ఐగుప్తు, ఆ ఇశ్రాయేలు, ఆ పాలస్తీనా ఈ ప్రాంతంలోనే తిరిగాడు. కానీ ఎప్పుడైతే ఆదరణకర్తగా వచ్చాడో ప్రపంచమంతా సంచరించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన ఆదరణకర్తను ఎందుకు పంపించాడయ్యా అంటే, అప్పుడు ఇశ్రాయేలులకు ఉండాల్సిన మేఘం ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఆయన మేఘంగా మారటానికి, ప్రతి ఒక్క మార్గాన్ని నిర్దేశించడానికి, ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే మేఘం లేపబడుతుందో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా నడవటం ప్రారంభించారో ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవటానికి తన మేఘమైన ఆదరణకర్తను పంపించాడు. స్తోత్రం చెప్పండి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. జరిగిన సందర్భం చెప్తాను. సుమారు 500 మంది కూర్చున్నారండి అక్కడ. ఈ మాటలు వినటానికి ఆరోహణమైపోయి వెళ్ళిపోతున్న సందర్భం మధ్యలో సుమారు 500 మంది వచ్చి కూర్చుని ఆ దేవుని యొక్క మాటలు ఆసక్తిగా విన్నారు. కానీ ఎప్పుడైతే ఆరోహణమైపోయాడో 40 రోజులు దాటిన తర్వాత ఒక దినం వచ్చింది. ఆ దినం పేరేంటయ్యా అంటే పెంతుకోస్తు పండుగ దినం. పెంతుకోస్తు పండుగ దినం బైబిల్లో ప్రతి పండగ చాలా ఆర్భటంగా జరుగుద్దండి. బైబిల్ గ్రంథంలో కొన్ని పండగలు ఉన్నాయి. ఆ పండగల గురించి దేవుని చిత్తమైతే వరుసగా కొన్ని వారాలు సీక్వెన్స్గా పండగ ఏంటి, దాని విశిష్టత ఏంటి, చేయటం వల్ల ఏమొస్తుంది అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెంతుకోస్తు పండగ అని ఒక పండగ జరుగుతుంది. ఆ పండగలో ఏంటయ్యా అంటే ప్రపంచం మూలలందరూ ఎక్కడికి రావాలి? యెరూషలేం ప్రాంతం దగ్గరికి రావాలి. ఎందుకయ్యా అంటే అక్కడ సొలొమోను కట్టించిన ఒక గొప్ప మందిరం ఉంది. ఆ మందిరం దగ్గరికి వెళ్ళి అందరూ వారికి ఇవ్వాల్సిన బలులు ఇవ్వాలి, శ్రేష్టమైన పంటను దానికి ఇవ్వాలి, వారికి పంటను అన్నింటినీ దేవుని మందిరంలోకి తీసుకురావాలి, దాన్ని ఆరోహణం చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేయాలి. 40 రోజు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంట. కానీ మేడ మీదకి ఎక్కింది ఎంతమంది తెలుసా? ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? 120 మంది. దేవుడు ఎంతమందితో చెప్పాడు? సుమారు 500 పైబడిన జనాంగంతో చెప్పాడు, నేను వెళ్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తాను. అందరూ విన్నారు మాట. దేవుడు ఆదరణకర్తను పంపిస్తాన్నాడు, ఆదరణకర్త మనకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఈ మాటలు అందరూ విన్నారు. కానీ ప్రార్థనకు కూడుకుంది ఎంతమందో తెలుసా అండి? 120 మంది. అంటే 380 మంది ఏమైపోయారు చెప్పాలి? ఏమైపోయారు? సొలొమోను మందిరానికి వెళ్ళిపోయారు. సొలొమోను మందిరంలో బలులు అర్పించే కార్యక్రమాల్లో ఉన్నారు. దేవుడు ఏది పెళ్ళండ్ర దేవుడు
ఆయనే లేడు కదా, ఇంకెందుకు భక్తి? ఆయన లేడు కదా, దేవుడు మనతో ఉంటే ఏదైనా చేసేవాళ్ళం, ఆయన మనతో లేడు కదా ఎందుకో అని వదిలేశారు. కానీ ఈ 120 మంది మాత్రం దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, మనకి ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. దేవుడు మనకు ఆదరణకర్త పంపిస్తాను, ఆ ఆదరణకర్త ఏంటో చూద్దాం అని మేడగది మీదకెక్కి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మీకు ఒక దృశ్య రూపకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే ఈ 120 మంది కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారో, నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో ఉంటారు. తన తండ్రి అయిన యెహోవా కుడిపార్శ్వన కూర్చుని ఉంటాడు. అయ్యా నాన్న, నేను వచ్చేటప్పుడు చెప్పాను, ప్రామిస్ చేశాను, ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాను. వాళ్ళందరికీ ఆత్మరూపకంగా మీకు ఒక దేవుణ్ణి పంపిస్తానని చెప్పాను, మరి ప్రామిస్ చేశాను, మనకి అది నెరవేర్చాలి కదా. ఇదిగో అందరూ కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆల్రెడీ 40 రోజులు అయిపోయినాయి, పంపిద్దామా అని అడుగుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన ఆ ప్రశ్నకు నేను అనుకుంటాను, యెహోవా తండ్రి, ఆత్మ రెడీగా ఉన్నావా? అయ్యా నేను రెడీ అయ్యా, నువ్వు ఎప్పుడు చెప్తే ఎవరి దగ్గరికి వెళ్ళమంటే అక్కడి దగ్గరికి వెళ్ళిపోవటానికి నేను సిద్ధం అని ఆత్మ పరలోక రాజ్యంలో నుండి ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థనలు ప్రారంభించాడో అగ్ని పరలోక రాజ్యం నుంచి బయలుదేరటం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి, ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను, ఒకసారి దృశ్యరూపకంగా ఊహించండి. ఆకాశం నుండి ప్రారంభమైంది ఆ పరిశుద్ధమైన ఆత్మ ఆదరణకర్త ఎప్పుడైతే ప్రారంభమైందో రివ్వున భూమి మీదకు వచ్చేసిందట. ఆ యెరూషలేము ప్రాంతం దగ్గరకు వచ్చేసిందట. ఆ యెరూషలేము ప్రాంతం దగ్గర రాగానే అక్కడ ఒక గొప్ప మందిరం కనిపించిందట. ఏం కనిపించింది? గొప్ప మందిరం, తగతగలాడుతున్న మందిరం, అప్పటికే బలులు అర్పిస్తున్న మందిరం, కొన్ని వేల మంది ఆ మందిరం చుట్టూరు ఉండు దేవునికి అర్పణలు చేస్తున్న మందిరం అది. నేను అనుకుంటాను పైన యెరూషలేము పైన ఒక మూలేమో సొలొమోను కట్టించిన మందిరం కనిపిస్తుందట. ఇంకొక దగ్గర 120 మంది ఏకాత్మతో ప్రార్థన చేస్తున్న సందర్భం కనిపించిందట. పరిశుద్ధాత్మ దేవునికి ఒక ప్రశ్న వచ్చింది, ఇప్పుడు నేను ఆ మందిరం దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడ ఏకాత్మతో చేస్తున్న ఈ ప్రార్థన దగ్గరికి వెళ్ళాలా అనే ప్రశ్న వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని ఏది అనుకున్నాడో తెలుసా అండి? ఎంతమంది మందలుగా ఉండటం కాదు దేవునికి కావాల్సింది, మందలుగా ఏదో పేరు కోసం కానుకలు ఇవ్వటం కాదు దేవునికి కావాల్సింది, ఏదో చెయ్యాలి కదా, గొప్పదిగా మార్చాలి కదా, కొన్ని లక్షల మంది మా మందిరంలో ఉన్నారు కదా, ఇలాంటి సందర్భాలు కాదు కావాల్సింది. ఎక్కడైతే ఏకాత్మతో ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉంటాడు. సెలవిచ్చాడు. స్తోత్రం చెప్పండి. జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఆ ఆదరణకర్త గొప్ప మందిరాన్ని వదిలేశాడట, ఒక మేడ గదిని ఎన్నుకున్నాడట. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, కుదిరితే రేపు ఆ బైబిల్లో ఆ పరిశుద్ధమైన ఘట్టం ఎలా జరిగిందో ఒక షార్ట్ వీడియో రేపు నేను యూట్యూబ్లో పెడతాను, ఒకసారి అది కూడా మీరు చూడండి. జనరల్గా ఒక ఇమాజినరీ ఆ రోజు ఏం జరుగుంటుంది, పరిశుద్ధాత్మ అగ్ని అనగానే ఎలా విజువలైజ్ జరిగి ఉంటుంది, ఒక సందర్భాన్ని నీకు రేపొద్దున అది షార్ట్లో పెడతానో అది ఒకసారి చూడండి. ఆ పరిశుద్ధాత్మ అంట ఎప్పుడైతే 120 మంది ఏకాత్మతో ప్రార్థన చేశారో వారందరి మీద దేవుడు ఏం చేశాడో తెలుసా? కుమ్మరించేశాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ కుమ్మరించబడిందో అప్పుడు దాకా అందరూ హెబ్రీ భాషలో ప్రార్థన చేస్తూ ఉండేవారు, వారి భాషల్లో ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఆత్మ వారి మీద కుమ్మరించబడిందో వారి భాష కాకుండా ఇతరుల భాషలు మాట్లాడటం ప్రారంభించారట. స్తోత్రం చెప్పండి. వారు ఆ ఆలయంలో బలులు ఇచ్చిన తర్వాత సంతలోకి వచ్చి సంతలో కూరగాయలు అన్నీ కొనుక్కుంటున్న సందర్భాల మధ్యలో పైనుండి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అప్పటికే భూమి ప్రపంచంలో నుండి 4 మూలలో వచ్చిన జనాంగం ఉన్నారట అక్కడ. ఆ 4 వచ్చిన జనాంగం అందరూ ఏంటి, మా భాష వినిపిస్తుందేంటి, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను పైన అంటే, మా ఊరోడు ఎవడో వచ్చి ఉంటాడు పైన ఉంటాడు అని వాళ్ళందరూ పైకి వెళ్ళారట. ఏంటి అరబిక్ వినిపిస్తుందేంటి, ఏంటి పోర్చుగల్ లాంగ్వేజ్ వినిపిస్తుందేంటి, డచ్ లాంగ్వేజ్ వినిపిస్తుందేంటి, ప్రపంచంలో వచ్చిన వాళ్ళందరూ ఆ మేడ గదికి ఎక్కి వారి పరిస్థితులను బట్టి ఏంటి నాకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నారో.
ఇక్కడే ఒక అమూల్యమైన అంశాన్ని కూడా మీకు చెప్తాను. ఆ పెంతెకోస్తు పండుగ దినం రోజట మన ఇండియా నుంచి కూడా వెళ్ళారంట కొంతమంది. ఎవరు వెళ్ళారు? ఇండియా దేశం నుంచి కూడా కొంతమంది వెళ్ళారట. ముఖ్యంగా కేరళ ప్రాంతం, అంటే మలయాళం తెలిసిన వాళ్ళు వెళ్ళారంట కొంతమంది. మన మన భారతదేశానికి ఎవరు వచ్చారండి యేసయ్య శిష్యుల్లో? చెప్పాలి, ఎవరు వచ్చారు? మీకు ఓ మాట చెప్పనా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం జరిగిందో, ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు తోమా గారు మలయాళంలో మాట్లాడారట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలా మాట్లాడారు? వాళ్ళు వచ్చారండి, మీరు మలయాళం, మీరు మా దేశం నుంచి వచ్చారే, నీకు సంబంధం లేదురా బాబు, నేను యేసుక్రీస్తు శిష్యుల్లో నేను ఒక మంచి అనుమానంతో కూడిన శిష్యుని, నేను యేసు రంధ్రంలో ఏలు పెడితే కానీ నమ్మలేదు, నేను డొక్కలో వేలు పెడితే కానీ నమ్మలేదు, నాకు సంబంధం లేదు సార్, మీరు ఇంతకు మలయాళంలో మాట్లాడారండి, మీరు మలయాళంలో మాట్లాడితే నాకు అర్థమైంది సార్, మీరు మాట్లాడిన మాట నాకు అర్థమైందండి. ఎప్పుడైతే ఆ సందర్భం వచ్చిందో మొత్తం ప్రజలందరూ కూర్చొని ఎవరెవరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు తోమా గారు ఆల్రెడీ మలయాళం మాటలో నా దేవుడు ఆయన అభిషేకించాడు కాబట్టి భారతదేశానికి పంపించారు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు భారతదేశానికి వచ్చాడయ్యా అంటే దానికి టర్నింగ్ పాయింట్ ఆ పరిశుద్ధమైన పండగ రోజున, పెంతెకోస్తు పండగ దినమున దేవుడు ఆదరణకర్తను పంపించినప్పుడు ఇప్పుడు దాకా వారికి తెలియని పని ఆ రోజు నుంచి తెలిసేటట్లుగా దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. పద్ధతి ఏంటయ్యా అంటే పని ప్రారంభించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా నేను అంటాను, అప్పుడు పేతురు అనబడిన ఆలయానికి దేవుడు తన ఆదరణకర్తను పంపించగానే ఒక్క ప్రసంగానికి 5,000 మంది, రెండో ప్రసంగానికి 3,000 మంది, కొన్ని లక్షల మందిని బాప్తిస్మం తీసుకున్నట్లుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు దాకా పేతురు అంటే కొంతమందికే తెలుసు. ఎందుకు? మేఘం లేదండి ఆయన మీద, ఆదరణకర్త లేడండి, నడిపించేవాడు లేడండి. ఎప్పుడైతే ఆదరణకర్త పేతురు మీదకు వచ్చిందో అప్పుడు ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అప్పుడు ఈ లోకంలో నడవలసిన ప్రయాణం ప్రారంభమైంది. నడిచిన ఆ ప్రయాణమే ఆయన గొప్ప భక్తుడిగా, తిరుగులేని భక్తుడిగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, పరిశుద్ధాత్మ కొమ్మరింపు లేకుండా ఉంటే తోమా గారు భారతదేశానికి కూడా వచ్చేవాడే. ఎందుకు? నానా భాషలు వచ్చేవి కావు, అన్య భాషలు వచ్చేవి కావు, వేరే ఒకరికి అర్థమయ్యే భాష. ఇప్పుడు దాకా తెలుగు తప్ప ఏమి రాదు కదరా. అలాంటిది అంత కార్యం ఎలా చేయగలిగాడంటే చేస్తాడు. ఎందుకు చేయలేడు? చేస్తాడు. మీరు కూడా మీ హిడెన్ టాలెంట్ని బయటికి తీసుకురావాలంటే మీ వల్ల అవ్వదు. నా దేవుడు ఆదరణకర్తను పంపించాలి. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఈ మందిరం మీద చుట్టూ ఉన్న మేఘం లేచినప్పుడే మీ ప్రయాణం ప్రారంభించాలి. ఒకవేళ ప్రారంభించలేకుండా మీరు నచ్చినట్లుగా ప్రయాణం చేశారంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ మేఘం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇవాళ నేను చెప్తున్న మాట, ఈ ఆదరణకర్త మనల్ని గైడ్ చేస్తుంది. ఈ ఆదరణకర్తను అనుసరించి ఎవరైతే నడుస్తారో వారి పక్షాన మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, చాలామంది అంటే రోజు చేసే వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, రైట్? ఏ పని ప్రారంభించాలో, ఏం చేయాలో, ఏ విధంగా చేస్తే ఆర్థికంగా లాభపడతామో, ఎన్నో ఆలోచనల మధ్యలో ఏం చేస్తే నా డబ్బులు డబల్ అవుతాయో, ఈ శ్రమల నుండి, ఉన్న పరిస్థితుల నుంచి ఏ విధంగా అధిగమించాలో చాలా ప్రశ్నలతో ఉంటారు. నేను అంటాను, ఒట్టిగా మీరు వెళ్ళిపోతే అది మీరు సాధించలేరు. కానీ నా దేవుని పేరట చెప్తున్నాను, ఆదరణకర్తను బట్టి మీరు చేయగలిగితే మునుపటి కంటే రెట్టింపు దీవెనలు పొందగలం. స్తోత్రం చెప్పండి. అప్పుడు దాకా ప్రపంచానికి నలుమూలలకు వెళ్ళాలని ఆలోచనకే లేదు. కానీ ఎప్పుడైతే ఆదరణకర్త వాళ్ళ మీదకు వచ్చాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకు వచ్చాడో, ఈ ఆలయాలు అందరికి ఉపయోగపడే ఆలయాలుగా మారిపోయినాయి. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని పేరిట మీకు ప్రేమతో చెప్తున్న మాట, ఇశ్రాయేలుకు దేవుడు అలంకార రూపకంగా చెప్పాడు, ఇదిగో మేఘం ఉన్నప్పుడు మేఘంతో పాటే మీ ప్రయాణం. అంటే ఈ లోకంలో కూడా మనం ఎలా నడవాలో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఏం చేయబడాలి. ఒకవేళ నచ్చినట్లుగా చేసామనుకోండి, స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, స్టార్టింగ్లో అన్నీ అనుకూలంగానే ఉంటాయి, స్టార్టింగ్లో అన్నిటికీ మనకు నచ్చినట్లుగానే ఉంటాయి. కానీ
వెళ్ళే కొద్దీ ఎడమబాటు పెరుగుతుంది తప్ప ప్రతిఫలాలు ఉండలేవు. చాలామందికి ఇప్పుడు అంబానీ గారిని అడిగిన, అంబానీ గారు మీరు సంతోషంగా ఉన్నారా అండి, అన్నీ మీకున్నాయి కదా, ధనం ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, మీరు సంతోషంగా ఉన్నారంటే అంత డబ్బులుండి కూడా సంతోషం నోరు అనేది తినే యోగ్యం కూడా చాలామందికి ఉండదు. కొంతమందికి డబ్బులుండో కానీ మనసారా తింటారు, హ్యాపీగా పడుకుంటారు, పొద్దున్న చింత లేకుండా ఏం చేస్తారు. ఒక చిన్న బుడ్డదాన్ని లేపినా, అమ్మా ఏంటి పరిస్థితి అంటే, ఆగమ్మ బాబు రేపు పొద్దున్న మళ్ళీ స్కూల్ ఉంది, మళ్ళీ టీచర్ హోంవర్క్ అంటుంది, నడుచుకుంటే అలా నీకేం పోయింది, బాక్స్ అద్దిచ్చేస్తావు, స్కూల్కి వెళ్ళి చదవాల్సింది నేను, అప్పచెప్పపోతే కొడుతుంది టీచరు. ఎవరికే? ఓ చిన్న బుడ్డదానికి. అప్పుడు ఆడు రేపుడు గురించి చింతపడుతున్నప్పుడు, చిన్న బుడ్డది స్కూల్కి వెళ్తానికి ఇంత టెన్షన్గా ఫీల్ అవుతున్నప్పుడు, రేపు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మా మేనేజర్ ఏం పని చెప్తాడో, నా ఉద్యోగం ఉందంటాడు, ఊడిపోయిందంటాడో తెలియని సందర్భాల మధ్యలో ఉన్నప్పుడు, రేపు కూడా నా వ్యాపారం ఎలాగే ఉంటుందా, ఇంత రాబడి వస్తుందా లేదా తెలియని సందర్భాల్లో ప్రతిరోజు టెన్షన్తో జీవిస్తున్నప్పుడు నేను అంటాను, అసలు ఈ జీవితం ఒకసారి ముగిసిపోతే, ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏమో ప్రకృతి వైపరీత్యం జరిగి ఈరోజే మనకి ఎండగడ్డు పడిపోతే, ఈరోజే పరదేశంలో పిరుల పాట పాడితే మన పరిస్థితి ఏంటంటారు. అందుకే నా దేవుడు చెప్తున్నమాట, పద్ధతి ఉంది, మీరు నడవలసిన పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి ఏంటయ్యా అంటే, మేఘము చేత కమ్మబడాలి, మీరు మీ దగ్గర మేఘంతో మీరు నడవబడాలి. ఇది ఒక నావిగేషన్ సిస్టమ్ లాంటిది. ఇప్పుడు కాదు నావిగేషన్ సిస్టమ్, ఇశ్రాయేలుకే ఇచ్చాడు దేవుడు నావిగేషన్. ఫోన్లో పట్టుకుని ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోవటం కాదు, అందరూ పైన ఆకాశం చూసుకుంటూ వెళ్ళిపోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక స్థానాన్ని కూడా ఏం నావిగేట్ చేసింది చెప్పాలి, ఏం నావిగేట్ చేసింది? అదన్నీ చూసే ఇప్పుడు టెక్నాలజీ స్టార్ట్ చేశారు. అవన్నీ చూసి ముందుగా ఆ మార్గంలో ఎవడో వెళ్ళాడు, మనం దాన్ని అనుసరించాము అంటే ఆ మార్గంలో ముందు ఎవడో వెళ్ళాడు, అక్కడ వెళ్ళి దాన్ని రికార్డ్ చేసి, ఇదిగో రోడ్డు ఎలా ఉంది, ఇక్కడ డీవియేషన్ ఉంది, ఇక్కడ జంక్షన్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక సందు ఒకటి ఉంది, ఇక్కడ ఒక ట్రాఫిక్ ఎక్కువగా కూడిన స్థానం ఇది, ఇవన్నీ ముందు ఎవరో రికార్డ్ చేశారు. కానీ ఇశ్రాయేలుకి చెప్తున్నమాట, మీకు ఫ్రీ వే ఇస్తా, కానీ నన్ను అనుసరించి మీరు ఏం చేయాలి, నడవాలి. ఒకవేళ నేను అనుసరించి మీరు నడవలేని పరిస్థితుల్లో కనుక మీరు ఉంటే మీ నడక సాగదు. అందుకే మే నెల చివరి వారంలో మీకు చెప్తున్నమాట, మీరు ఏ పని ప్రారంభించినా అది మీ ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, మీ పరిస్థితులైనా, ఉద్యోగాలైనా, మీ కష్టమైన, వ్యవసాయమైనా మీకు మీరుగా వెళ్తుంటేనే దేవుడు ఇంత ఆశీర్వాదం ఇస్తున్నాడే. ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు మర్చిపోయి, కొన్నిసార్లు గుర్తుండి ఏదో చేశారో, నేను కాదన్నో, కానీ అదే పరిశుద్ధాత్మ చేత మీరు కుమ్మరింపబడి ఆదరణ కర్తను కలిసి వెళ్తే నేను చెప్తాను, నూరంతల ప్రతిఫలం మనం చూడగలం. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను కూడా అతిశయిస్తూ ఒక మాట నేను చెప్తాను. నేను మా కంపెనీకి వెళ్ళి సుమారు పోయిన ఆగస్టు 1వ తారీఖున నేను నా కొత్త కంపెనీకి వెళ్ళాను. రాజమండ్రి తెలిసిందే కదా, రాజమండ్రి చాలా దూర ప్రాంతం, అక్కడ ఎవడో తెలీదు, ఏం చేస్తామో తెలీదు. నేను ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే 8 నెలలు అయింది. ఈ మే కూడా కనుక్కుంటే 9వ నెల. ఆంధ్రప్రదేశ్ ఉన్న అన్ని టౌన్స్లో 9 నెలల్లో 7 నెలలు నా టార్గెట్ నేను పూర్తి చేశాను. ఎన్ని నెలలు పూర్తి చేశాను? 9 నెలల్లో 7 నెలల్లో. ఎలా చేశాను? ఊరు కాదు, నాకు ఆల్రెడీ తెలుసున్న ప్రజలు కానీ 9 నెలల్లో 7 నెలలు నేనేం చేయగలిగాను? ఎలా చేయగలిగానంటారు? రోజుకి 4 గంటల ప్రయాణాలే పోతున్నాయి కదా, ఇంకా ఆఫీస్లో ఎంతసేపు ఉండగలుగుతున్నాను అంటారు? నేనుగా చేయగలను? అది నేను చేయలేను. నా వెంట ఆదరణకర్త ఉన్నాడు కాబట్టే, నేను నా శ్రమ, నా ఉద్దేశం, నా హృదయం నా దేవుడు చూశాడు కాబట్టే నేను కొన్ని సందర్భాల్లో అలసిపోయినా, నాకు అనారోగ్య పరిస్థితి వచ్చినా నా నెంబర్ డ్రాప్ కానివ్వకుండా నా దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నా దేవుడు నా జీవితంలో చేసింది మీ జీవితంలో కూడా చేస్తాడు. నేను చెప్పాను మీకు చాలా సందర్భాల్లో, నేను ట్రైన్ ఎక్కింది మొదలు వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టేస్తాను. ఇయర్ ఫోన్స్ పెట్టి బైబుల్ చదువుకుంటూ ఓ మంచి పాట పెట్టుకుని ఏం చేస్తూ ఉంటాను. నేను అంటాను, ఇదివరకు ఏలూరులో ఉన్నప్పుడు కూడా అంతసేపు బైబిల్ చదివేవాడిని కాదు. నేను ఓపెన్గానే చెప్తున్నా,
ఉదయం లెగిసిన వెంటనే కొంతసేపు బైబిల్ గ్రంథం చదివాను. ఇప్పుడు నా దేవుడు 4 గంటల టైం ఇచ్చాడు నాకు. ఎందుకు? 4 గంటలు ఉంచడమే నా పని. 4 గంటలు పొద్దున్నే లెగిసి ఈ లోపల ఒక 12, 13, 14 అధ్యాయాలు ధ్యానించడం జరిగిపోతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకొకసారి రివిజను. అదంతా నాకు గుర్తుందా, ఏమైనా మర్చిపోయానా, కరెక్టే కదా, అందులో ముఖ్యమైన అంశాలన్నీ హైలైట్ చేసుకోండి. అంటే రోజుకు 2 సార్లు ధ్యానించే కృపను దేవుడు నాకు ఏం చేశాడు. నేను అంటాను, నేను దేవుని మీద ఆసక్తిని చూపించాను కాబట్టే ట్రైన్ మీద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అన్నీ చూసాం మనం. గత కాలంలో కూడా ట్రైన్లు గుద్దేసుకొని మా స్టేషన్ దాటిన తర్వాత స్టేషన్లో గుద్దేసుకున్నాయి తప్ప ఆదరణకర్త నా దగ్గర ఏం చేశాడు. ఎందుకో తెలుసా అండి, తనను నమ్ముకున్న ప్రజల పక్షాన నా దేవుడు వ్యాజ్యం ఆడతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆయన చెప్తున్న మాట పద్ధతిరా ఇది. క్రైస్తవులుగా ఉండవలసిన వారు నడవలసిన పద్ధతి ఇది. ఆ పద్ధతిలో కనుక మీరు నడవగలిగితే దేని గురించి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. అయ్యో నా జీవితంలో ఇది లేదే అని అనవలసిన పరిస్థితి కూడా లేదు. ఏంటా పద్ధతి? పరిశుద్ధాత్మ మన మీద ఉండాలి, ఆదరణకర్త మన మీద ఉండాలి. ఎవరి మీద ఉంటుందయ్యా అంటే ఇది నమ్మి బాప్తిస్మము తీసుకున్న వారందరి మీద నా దేవుడు ఆదరణకర్తను కుమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అది నమ్మిన వారికి మాత్రమే సాధ్యమయ్యేది. బైబిల్ మాటలు ఎంతోమంది వింటారు, కానీ నమ్మి రక్షణ పొందిన వారు ఎంతమంది? యేసుక్రీస్తు మాటలు కూడా అందరూ విన్నారు, కానీ 120 మందే పైకి వచ్చారు. ఎంతమంది విన్నారు? చాలామంది విన్నారు. 500 పైన మంది సూటిగా ఆయన చెప్పిన మాటను విన్నారు, కానీ ప్రార్థన చేయడానికి వచ్చింది 120 మందే. నేను కూడా అంటాను, ఇక్కడ చాలామంది ప్రపంచంలో దేవుని యొక్క మాటలు వింటారు, కానీ దేవుని ఎత్తపడే స్థితికి వచ్చేటప్పుడు కొంతమంది ఎత్తపడతారు. జాగ్రత్త. ఎవరైతే ఆ నిత్య పరలోక రాజ్యానికి, నిత్య కానానికి ఎవరు సమీపిస్తారయ్యా అంటే ఎవరైతే ఆదరణకర్తను పట్టుకొని వెళ్తారో వారు మాత్రమే. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే వచ్చే వారం మొదటి పునరుద్ధానం, జూన్ నెల మొదటి పునరుద్ధానం, మళ్ళీ దేవుని యొక్క పరిశుద్ధ ఆహారాన్ని స్వీకరించుకోవాల్సిన దినం అది. నూతన నెలకు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒకవేళ పరిశుద్ధాత్మ వినీహంగా ఉండగలిగితే, పరిశుద్ధాత్మ లేకుండా నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే కనుక ఈ వారం రోజులో మీ యొక్క ఆత్మను గురించి మీరు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నారు. పద్ధతి చెప్పాడు నా దేవుడు, పద్ధతి చెప్పాడు. ఆ పద్ధతి ప్రకారమే నడుచుకోవాలి. చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. బండి స్టార్ట్ చేయాలంటే ముందు తాళం తిప్పాలి, కిక్కు కొట్టాలి, లేదా క్విక్ స్టార్ట్ని నొక్కాలి. నేను తాళం తిప్పకుండా కొట్టేస్తానంటే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ బండికి ఇచ్చిన పద్ధతి అది. స్టార్ట్ చేయాలంటే నువ్వు ఏం చేయాలి? ముందు కీ తిప్పు, బండి మీద కూర్చో, అప్పుడు క్విక్ స్టార్ట్ అని నొక్కు, లేదా సెల్ఫ్ డ్రైవింగ్ అయితే క్విక్ స్టార్ట్ నొక్కు, లేదా కిక్ రాడ్ని. ఒకళ్ళు నేను చేయకుండా నేను కూర్చుంటానండి బండి వెళ్ళిపోవాలంటే వెళ్తుంది. ఎందుకు? దానికి ఇచ్చిన పద్ధతి అది. నా దేవుడు కూడా మన మీద మన కానానుకు చేరటానికి, ఆ కానానంలో మీరు అనుకున్నది పెట్టుకోండి. అక్కడ అది మీరు ఆశీర్వాదమే అనుకుంటారో, మీ ఆరోగ్యమే అనుకుంటారో, మీ పరిస్థితులు తారుమారం అయిపోవటమే అనుకుంటారో, మంచి జ్ఞానం అని అనుకుంటారో, వ్యాపారం అభివృద్ధి చెందటమే అనుకుంటారో, అది ఆ పద్ధతి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఐగుప్తులో నుండి, ఈ కష్టాలలో నుండి, ఈ కన్నీటిలో నుండి, ఈ వేదనలో నుండి ఆశీర్వాదానికి వెళ్ళాలి అంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి అంటే ఆదరణకర్తను మీరు ధరించుకొని వెళ్ళాలా. ఆదరణకర్త ప్రకారం మీరు నడుచుకుంటూ వెళ్ళాలా. దేవుని వాక్యానుగుణంగా మీరు నడుచుకుంటూ వెళ్ళాలా. అలా నడవగలిగితేనే కొద్దిగా ఆలస్యమైన కానానుకు చేరతాం. ఆ కానానుకు చేరతాం, ఆశీర్వాదాన్ని చేరగలుగుతాం, దీవెన పరంగా చేరగలుగుతాం, ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతాం, కష్టాలు లేని, లేమి లేని ఉన్నతమైన స్థానాలను చేరగట్టేటట్లుగా నా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాంటి గొప్ప దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో అలంకార రూపకంగా, వాక్య రూపకంగా, మర్మరూపకంగా ఒక అంశం మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక పద్ధతిని చూపించాడట. తనని ఎరిగిన జనాంగానికి దేవుడు ఒక పద్ధతిని చూపించాడు. ఏంటా పద్ధతి అనంటే, మీరు ప్రయాణం నడవలసిన స్థితి ఇది. ఇప్పుడు దాకా శ్రమల్లో ఉన్నారు కదా, ఇప్పుడు దాకా దేవుడు మీ మీద వదిలిన ఆ హింసల్లో మీరు జీవిస్తూ ఉన్నారు కదా,
దేవుడు అనుమతి చేత ఆ శ్రమలు ఇశ్రాయేల్ మీదకి, ప్రజల మీదకి ఏ విధంగా వచ్చినాయో ఇప్పుడు కూడా మన కన్నీరు, మన శ్రమ, మన వేదన, మన అనారోగ్య పరిస్థితి దేవుని అనుమతితోనే వచ్చినాయి. అనుమతితో వచ్చిన శ్రమల నుండి బయటపెట్టడానికి కూడా నా దేవుడు ఒక పద్ధతిని సూచిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు భయభక్తులు కలిగి ఉంటే అనుకున్న సమయానికి శ్రమలన్నీ ముగిసిపోతాయి. శ్రమల్లో నుండి బయటకు వచ్చే పరిశ్రమ ఉంటుంది. ఒకవేళ మనం భయభక్తులు లేని వారుగా ఉంటే, నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే, దేవుణ్ణి పక్కన పెట్టి నచ్చిన ప్రకారంగా నడుస్తూ ఉంటే ఆలస్యం చేస్తాడు నా దేవుడు. ఇశ్రాయేల్ పక్షాన కూడా అదే చేశాడండి. 400 సంవత్సరాలు ఉండాల్సిన శ్రమ 430 సంవత్సరాలకు పొడిగించబడింది. కారణం భయభక్తులు లేని స్థితి. భయభక్తులు లేని స్థితి. నా దేవుడు చెప్తున్న మాట, దేవుడు అంగీకారంతోనే మనకి ఈ శ్రమలు వచ్చినాయి. దేవుడు అనుమతిస్తేనే మనం ఈ శ్రమల్లో, వేదనలో, కన్నీటిలో మనం ఉన్నాం. కానీ ఆ కన్నీటికి ముగిసే రోజు కూడా నా దేవుడు డిసైడ్ చేశాడు. మీ వేదన పోవటం కూడా నా దేవుడు డిసైడ్ చేశాడు. ఎప్పుడు పోతుందో తెలుసా? మనం ఎవరైతే భయభక్తులుగా ఉండగలుగుతామో, భయభక్తులుగా ఎవరైతే జీవించగలుగుతారో అనుకున్న సమయానికి శ్రమలు పోతాయి, ఆశీర్వాదం వెంబడి అడుగులు ప్రారంభమవుతాయి. అలాగా ప్రారంభించారట. ప్రారంభించిన ఆ అడుగులు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాయి అంటండి. అందుకే ఆ ఇశ్రాయేలు ప్రజలతో తిరిగి దేవుడు చెప్తున్న మాట, ఆ సీనాయి కొండ దగ్గర నా దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పుడు మీకు ఒక పద్ధతిని చెప్తున్నాను. ఒక మేఘం మందిరం మీద ఆవరించబడుతుంది. ఆ మేఘం ఆ మందిరం మీద నిరంతరం ఉంటుంది. ఆ మందిరం ఎవరో తెలుసా? మనమే. ఆ మేఘం ఎవరో తెలుసా? ఆదరణకర్త. ఆదరణకర్త. పెంతుకోస్తు పండుగ దినమున దిగివచ్చిన ఆ ఆదరణకర్త ఏదో పేరు ప్రఖ్యాతులు కలిగిన మందిరం వైపు వెళ్ళలేదు. కానీ ఏకాత్మత ఎవరైతే ప్రార్థన చేస్తారో 120 మంది ఉన్నా సరే ఆ మందిరం మీదకే వెళ్ళిందండి ఆ ఆదరణకర్త. ఎవరైతే ఆదరణకర్తను కలిగి ఉంటారో అప్పుడు దాకా చేయలేని పనులు చేయటం ప్రారంభించారట వాళ్ళు. అప్పుడు దాకా ఊహకు కూడా అందని ఆ పనులు, అప్పుడు దాకా చేయలేని ఆ పనులు, అప్పుడు కూడా వారు సాధించలేని పనులు ఆ ఆదరణకర్త ద్వారా వారు సాధించడం ప్రారంభించారట. ఆ విధంగానే మన భారతదేశానికి కూడా సువార్త వచ్చిందండి. సువార్త వచ్చింది. నేను అంటాను, ఇప్పుడు దాకా మీరు మోయలేని భారాన్ని మోస్తూ ఉన్నారేమో, ఆదరణకర్త మీ జీవితాల్లో ఉంటే సులువుగా భారాన్ని మోర్చేయగలరు మీరు. ఆదరణకర్తను కనుక మన జీవితంలో ఉండి, అయ్యా నీ మార్గానుసారంగా మేము వెళ్తాం నాయన, మీరు చూపించిన మార్గంలో మేము జీవిస్తాం నాయన, మీరు చూపించిన మార్గం గుండానే మేము వెళ్తాం నాయన అని ఎవరైతే ఆసక్తిగా ఉండగలుగుతారో నా దేవుడు చెప్తున్న మాట, అదిగో 100 ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. 100 స్థితిని దేవుడు మనకు దయచేస్తాడండి. అలాంటి గొప్ప నిరీక్షణ, దేవాది దేవా మీరే మాకు దయచేయండి యేసయ్య అంటూ ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తుదాం. బిగ్గరగా దేవాది దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఇసాక్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.